మంచిగా హెల్దీగా కలర్ఫుల్గా లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే కళాయిలో ఆయిల్ పెట్టి బగారా ఆకు, లవంగాలు, సాజీరా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే యాడ్ చేసి మంచిగా వేగనివ్వాలన్నమాట. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ అయితే యాడ్ చేసేయాలి. పచ్చి వాసన పోయేంతసేపు వేయించుకోవాలి. తర్వాత బీట్రూట్ అయితే యాడ్ చేసేయాలి. బీట్రూట్ యాడ్ చేసి మంచిగా వేగనివ్వాలి. పచ్చి వాసన పోయేంతసేపు అయితే వేయించుకోవాలి. పిల్లలకి ఏదైనా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తేనే తింటారు కదా, వాళ్ళకు నచ్చినట్టు ఇష్టంగా చేయాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. తర్వాత వచ్చేసి కొంచెం చిటికెడంతా పసుపు అయితే యాడ్ చేసేయాలి. అన్నం చల్లారినాక అయితే యాడ్ చేసేయాలి. యాడ్ చేసి కాసేపు అయితే మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మూత అయితే పెట్టేయాలి. మంచిగా మిక్స్ చేసినాక అందులోనే కొంచెం తగినంత ఉప్పు అయితే యాడ్ చేయాలి. తగినంత కారం అయితే యాడ్ చేయాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే కొంచెం అయితే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేయాలి. ధనియాల పౌడర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక లెమన్ అయితే పిండుకోవాలి. ఒక హాఫ్ సైజ్ లెమన్ అయితే సరిపోతుంది. టేస్ట్గా కావాలనుకుంటే నిమ్మకాయ అయితే పిండుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసేయండి. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో